ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలను తప్పుపడుతూ తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. ప్రభుత్వాన్ని పార్టీని ఇబ్బంది పెట్టేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖకు షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చారని, తన కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని ఆమె తెలిపారని అన్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని వేముల వీరేశం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించకూడదంటోన్న వేముల వీరేశంతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోవైపు ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి, దీనిపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విప్పులందరూ కూడా ఈరోజు డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం వేముల వీరేశం గారు చూస్తున్నాం, ఎందుకు మీరు సడన్గా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన రీజన్ ఏంటి? సడన్గా ఏం లేదు, ప్రభుత్వ విప్పులం ముగ్గురం ఉన్నాం. మేము ముగ్గురం కలుసుకున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ విప్పులు అంటేనే ప్రభుత్వానికి కళ్ళు ముక్కు చెవులు ఇలాంటి వాళ్ళు. ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి మా అధినేత రోజుకు 19 గంటలు కష్టపడి పనిచేస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీని అన్ని విధాలుగా గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేయడానికి కృషి చేస్తాం. పదే పదే ఈ నాయకులు మాట్లాడటం మూలంగా, పదే పదే ఈ నాయకులు ఒకరిపైన ఒకరు ఆరోపణ చేసుకోవటం మూలంగా తప్పుడు సంకేతం సమాజంలో పోతూ ఉంది, తప్పుడు వాతావరణం సమాజంలో క్రియేట్ చేయబడతా ఉంది. ఈ ట్రెండ్ను సెట్ చేయాలి. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభుత్వాన్ని నడపాలనేటువంటి సూచన మేము పీసీసీకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, క్రమశిక్షణ సంఘానికి, ఏఐసీసీకి చేయబోతాం. కొండా సుస్మితకి భయపడే ఈరోజు మీటింగ్ పెట్టారా? ఆమెకు భయపడేటువంటి స్టేజ్లో ప్రభుత్వం ఉంటుందా అన్న? ఆమెకు భయపడే స్టేజ్లో ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వంలో ఒక ట్రెండ్ సెట్ కావాలి. ఎందుకు సెట్ కావాలంటే నమ్ముకున్నటువంటి కార్యకర్తలు, కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఈ ప్రకటనల మూలంగా, ఈ స్టేట్మెంట్ల మూలంగా అయోమయానికి గురవుతున్నారు, కనిపించడానికి గురవుతున్నారు. కాబట్టి పార్టీ ఒక వైఖరితో ఉండాలి, ప్రభుత్వం ఒక వైఖరితో ఉండాలి. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా చర్య తీసుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేయాలి. గతంలో కూడా అనేక మంది చేశారు, రాజగోపాల్ రెడ్డి చేశారు, అనిరుద్ధ రెడ్డి కావచ్చు, చాలా మంది చేసినప్పుడు కూడా అప్పుడు సమావేశం కానటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు ఎందుకు కావాలి? అప్పుడు మేము విప్పులుగా లేకుంటివి, ఇప్పుడు మేము విప్పులుగా పర్ఫెక్ట్గా మేము వర్క్లో ఉన్నాం కాబట్టి ఏ సమస్యనైనా మేము సీరియస్గా టేకప్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోతాం. కొండా సురేఖ రిప్లై ఇచ్చింది, ఇప్పటికే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అమ్మ వ్యక్తిగత అభిప్రాయాన్ని నాకు రుద్దడం కరెక్ట్ కాదని కొండా సురేఖ చెప్తుంది. బాధ్యత రహితమైనటువంటి వివరణ అది. బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం నుండి ఆ ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉంటావు. రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా వండుకుంటూ రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే కనీసం ఖండించలేనప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ లేనట్టే కదా. రెస్పాన్సిబిలిటీ లేనటువంటి వాళ్ళు అందులో కొనసాగడానికి వీల్లేదు. ఈ ఫైనల్ మీటింగ్లో ఏం కంక్లూడ్ చేశారు, అంటే ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? బాధ్యత కలిగినటువంటి వాళ్ళు బాధ్యతలతో క్రమశిక్షణతో ఉండాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ కోరబోతాం. ఒక బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు బాధ్యతను విస్మరించి కింది స్థాయికి వచ్చి బజాట్లో మాట్లాడటం అనేటువంటిది బంద్ పెట్టాలని మేము రిక్వెస్ట్ చేయాలి. అధిష్టానాన్ని ముఖ్యమంత్రిని కలిసి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధిష్టానాన్ని, ముఖ్యమంత్రిని, ఏఐసీసీని కూడా మేము కోరుతాం. ఎందుకంటే పార్టీ అంటే ఒక సిస్టంలో నడుస్తుంది, ఒక క్రమశిక్షణలో ఉంటుంది, ఒక పద్ధతిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా మాట్లాడవలసినటువంటి వ్యవహారాలని బయట మాట్లాడవలసినటువంటి వ్యవహారాలని అంతర్గతంగా మాట్లాడటం అనేటువంటిది ఇది రాజకీయ పరిపక్వత కాదు. రాజకీయ పరిపక్వతతో కూడుకున్నటువంటి వ్యక్తులుగా వాళ్ళని తీర్చిదిద్దండి, లేదని కూడా పక్క తప్పేయండి అని కోరబోతాం. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎవరైతే బదనాం చేస్తారో అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే, అటు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, బీసీ సామాజిక వర్గం కావచ్చు, ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీలేదు. ఇంతకాలం చూసాం, కానీ 2.5 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇంకా పార్టీపై, ప్రభుత్వంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వెంటనే పార్టీని, అదేవిధంగా ప్రభుత్వాన్ని బదనాం చేసేటటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరినైనా ఉపేక్షించకుండా వారిని బర్తరఫ్ చేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలందరూ కూడా ముక్కుమ్మడిగా డిమాండ్ చేశారు. అదే విషయంపై కూడా ప్రభుత్వ బీర్లైలో కూడా అదే విషయాన్ని కూడా స్పష్టం చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. విజయ్ శ్రావంతో సునీల్ రాజ్ న్యూస్, హైదరాబాద్.